రెగ్యులర్‌గా మనం చేసుకునే రసం, సాంబార్ లాంటివి కాకుండా ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్స్ అప్పుడు కానీ, కార్తీక మాసం అప్పుడు కానీ కంపల్సరీ చేసుకునే ముక్కల పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బావుంటుంది. ఇప్పటివరకు మీరు టేస్ట్ చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. ముక్కల పులుసు కాబట్టి దీంట్లోకి ముక్కల్ని ఎక్కువగా వేసుకోవాలి. నేనిక్కడ ఒక పెద్ద కప్పుతోటి ఆనపకాయ ముక్కల్ని తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలని 2 తీసుకున్నాను. ఒక ములక్కాడని, అలాగే 2 పచ్చిమిర్చిని, ఒక కప్పు తీపి గుమ్మడికాయ ముక్కల్ని, ఒక కప్పు చిలకడ దుంప ముక్కల్ని వేసుకున్నాను. మీ దగ్గర ఇవే కాకుండా వంకాయ కానీ, బెండకాయ కానీ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని ఎక్కువ ముక్కలు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. చాలామంది ముక్కలతోటే ఈ పులుసుని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ముక్కలకి సరిపడా వాటర్ని పోసుకుని, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇవి ఉడికేటప్పుడు మధ్యలో